ఒకసారి చిన్న గ్రామంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. అతను చదువు ఎక్కువగా చదవలేదు కాని చాలా తెలివైనవాడు. పొలం చిన్నదైనా ఆలోచనలు పెద్దవిగా ఉండేవి. అతను ఎప్పుడూ సమాజాన్ని గమనిస్తూ మితమైన శ్రమతో ఎక్కువ లాభం పొందే మార్గాలు వెతుకుతూ ఉండేవాడు. ఒకరోజు గ్రామానికి మఠాధిపతి రావడం జరిగింది. ఆయన భక్తులంతా వందల సంఖ్యలో వచ్చారు. మఠాధిపతి భోజనాల కోసం గ్రామ పెద్దవారు అన్నం, కూరగాయలు, పాలు, పండ్లు ఇవ్వాలని గ్రామస్తులకు ఆదేశించారు. చాలామంది రైతులు తమ పొలం ఉత్పత్తిని ఉచితంగా ఇవ్వడానికి ముందుకొచ్చారు. కాని రంగయ్య మాత్రం ఆలోచనలో పడ్డాడు. అంతే అతనికి ఓ తంత్రం తోచింది. తరువాత రోజు రంగయ్య తన ఇంటి ముందు పెద్ద కట్టలో ఉత్కృష్టమైన కూరగాయలు మఠాధిపతికి ప్రత్యేకంగా పండించినవి అని పలక వేశాడు. పక్కనే ధర గ్రామసేవలో రూ. 10 మాత్రమే అని కూడా రాశాడు. ఒకరిలో ఒకరు ఆ మాట విన్నారు. మఠాధిపతికి ఇస్తామంటే రంగయ్య కూడా ఇచ్చేస్తాడు అనే అభిప్రాయం ఏర్పడింది. కాని రంగయ్య మాత్రం అందరికన్నా ప్రత్యేకంగా వ్యవహరించాడు. ఆయన కూరగాయలు చూడటానికి ఆకర్షణీయంగా ఉండేలా కాగితాల్లో ప్యాక్ చేసి రంగురంగుల ట్యాగ్లు వేశాడు. మఠాధిపతికి సమర్పించేదనం అన్న పేరుతో గ్రామ పెద్దవారు కూడా రంగయ్య దగ్గర నుండే కూరగాయలు కొనుగోలు చేసి తన గొప్పదనం చాటుకున్నారు. ఇంతలో మఠాధిపతి రంగయ్య ఇంటికొచ్చి ప్రశ్నించాడు. మీకు ఉచితంగా ఇవ్వలేనా? రంగయ్య నవ్వుతూ చెప్పాడు. దానం అంటే విలువ లేని దాన్ని ఇవ్వడం కాదు, నిజమైన విలువ ఉన్నదాన్ని మనశ్శాంతితో ఇవ్వడమే. కాని నా కూరగాయల విలువ ఈ గ్రామానికే తెలుసు. మఠాధిపతి ఆకర్షితుడై రంగయ్యని తన ఆశ్రమానికి ఆహ్వానించాడు. అలా రంగయ్య తెలివితేటలతో పేరు సంపాదించాడు. నీతి మోరాల్ తెలివిగా ఆలోచించగలిగినవాడు, బుద్ధిమంతుడు, కష్టపడి ఆలోచించి ముందడుగు వేసేవారికి అవకాశాలు కలుగుతాయి.